హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఒక బడ్జెట్ మొబైల్ సి సిరీస్లో మొబైల్. ఇది రియల్మీ C30ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూ షేర్ చేస్తాను. ఇది అరౌండ్ 7,000 బడ్జెట్లో పెడితే మాత్రం ఒక లుక్ వేయండి. ప్రైస్ అయితే నాకు తెలియదు. ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. నేను అనుకుంటున్నాను 7,000 సరౌండింగ్స్లో పెడతారని. సో ఆ ప్రైజింగ్లో పెడితే మాత్రం ఒక లుక్ అయితే వేయండి. ఫస్ట్ కామెంట్లాగా పిన్ చేస్తాను మీకు ప్రైస్ తెలిసిన తర్వాత. ముందైతే ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన C30 అని ఉంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో మంచి ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. యూనిసాక్ T612 ప్రాసెసర్. ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు మీడియాటెక్ అలాగే క్వాల్కమ్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పర్లేదు, మంచి ప్రాసెసర్ అనమాట. అండ్ 5000 mAh బ్యాటరీ, స్లిమ్గా ఉంటుందని చెప్తున్నారు. 6.5 ఇంచెస్ డిస్ప్లే, దీంట్లో HD+ రిజల్యూషన్తో ఉంటుంది. సో మన దగ్గర ఉంది లేక్ బ్లూ అనే కలరు. అలాగే సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.02 వాట్స్ పర్ కేజీ ఉంది. బాడీకి 0.682 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మనకి మెయింటైన్ చేశారు. అలాగే మన దగ్గర ఉంది 3GB ప్లస్ 32GB వేరియంట్, 5 volts 2 amps సపోర్ట్ చేస్తుంది. అంటే 10 watts ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది లేక్ బ్లూ అనే కలరు. అండ్ బాక్స్లో మనకి TPU కేస్ అయితే ఇవ్వట్లేదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మైక్రో USB కేబుల్ ఉంటుంది. అలాగే ఒక 10 watts ఛార్జర్ ఉంటుంది. యూజర్ మాన్యువల్ అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి అయితే ఉంటాయి అనమాట. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ విషయానికి ఒకసారి వెళ్తే ఇది మనకి బాక్సీ డిజైన్తో వస్తుంది. రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. గీతలు ఉంటాయి మీకు, గరుకులు అంటే బారుగా గీతలు ఉంటాయి. మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే రోడ్డు మీద మనకి వరుసగా ఒక 10-15 ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్ చిన్నవి ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట గరుకులుగా. అండ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది. కెమెరా మాడ్యూల్, దాంట్లో సింగిల్ కెమెరా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సో ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఒక ఉన్న కెమెరాని మీరు సింపుల్గా డిజైన్ చేస్తే అయిపోయేది. కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఆడ్గా ఉంది. ఇది మాత్రం కొంచెం నేను అబ్జర్వ్ చేశాను. ఫోన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ట్రిపుల్ స్లాట్తో వస్తుంది ఇది. అండ్ మీకు బాటమ్ సైడ్ 3.5 హెడ్ఫోన్ జాక్, మెయిన్ మైక్రోఫోన్, మైక్రో USB కేబుల్ పోర్టు, అలాగే మీకు స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ రియల్మీ బ్రాండింగ్ కూడా ఆ గ్రిప్లోనే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్లో 5 MP కెమెరా ఉంటుంది. 6.5 ఇంచెస్ డిస్ప్లే అనమాట ఇది. సో ఇప్పుడు మన ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. రియల్మీ C30లో మీకు 6.5 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాక్ T612 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 1.8 GHz స్పీడ్తో ఉండే ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. Android 11 గో ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే దీనికి ఉండదు. ఓన్లీ ప్యాటర్న్ లాక్స్ అలాగే ఫేస్ అన్లాక్ ఇవి మాత్రమే ఉంటాయి అనమాట. సో ఇది ఒక జస్ట్ బడ్జెట్ మొబైల్. ఇక దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి వెళ్తే ఇది Android 11 గో ఎడిషన్ మీద రన్ అవుతుంది. రియల్మీ UI కూడా లైటర్ వర్షన్ అనమాట. మనకు రెగ్యులర్గా రియల్మీ ఫోన్స్ 10,000 పైన ఉండే ఫోన్స్లో ఉండే UI దీంట్లో ఉండదు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. బేసిక్ ఫంక్షనాలిటీస్ మాత్రమే దీంట్లో ఉంటాయి అనమాట. దీంట్లో కూడా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ ఇస్తున్నారు. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లాట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే ఇది Android 11 గో ప్లాట్ఫామ్ మనకు కనిపిస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో తీసుకొచ్చారు. అండ్ మన దగ్గర 32GBలో ఇక్కడ మీకు స్టోరేజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంటర్ఫేస్లో మనకి కొన్ని ఫీచర్స్ అయితే రెగ్యులర్గా ఏవైతే మన మామూలుగా ఉండే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. స్పెషల్గా దీంట్లో ఎలాంటి సపరేట్ ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, ఇది మీకు డిస్ప్లే క్వాలిటీ HD+ రిజల్యూషన్తో ఉంటుంది. ఓకే, పర్లేదు. యూట్యూబ్ వీడియోస్ మీడియా కన్జ్యూమింగ్కి అయితే బాగానే ఉంటుంది. లో లైట్ కండిషన్లో మంచిగా బ్రైట్గా ఉంటుంది. డే లైట్ కండిషన్లో మాత్రం కొంచెం డల్గా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కెమెరాస్తో మీరు ఫ్లవర్స్ తీసినప్పుడు కొంచెం డల్గా అనిపించిన ఫొటోస్, హ్యూమన్ ఫేసెస్ మాత్రం ఓకే అనిపించేలాగే ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా జస్ట్ అబోవ్ యావరేజ్ అనమాట. బడ్జెట్ మొబైల్ కాబట్టి అంతకంటే ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దీంట్లో 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ అయితే ఇస్తారు. సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక బేసిక్ ఫీచర్స్, అన్ని ఫంక్షనాలిటీస్ ఉండే ఒక ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది సూట్ అవుతుంది. సో ఇది C30కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.